సో ఎక్కడ కూడా మొన్న ఆయన సభలకు బయటకు వచ్చినప్పుడు ర్యాలీలకు ఎక్కడ స్పందన లేదు. మనం చూస్తే వాళ్ళే ఒక క్రియేట్ చేసినటువంటి అది అనిపించింది తప్పించి ఎక్కడ కూడా స్పందన అంతంతగా ఎక్కడ కూడా అనిపించలే. నిజంగా చెప్పాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు డాక్టర్ సుధాకర్ గారికి సంబంధించినటువంటి ఇష్యూయే చాలామంది ప్రస్తావించారు. గో బ్యాక్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని అన్నటువంటి పరిస్థితి చాలా కనిపించింది. కానీ అవన్నీ కాకుండా గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధంగా ఏదో జరిగిపోతోంది, అన్నొస్తే అసలు మామూలుగా హడావిడి లేదనే విధంగా కలరింగ్ గీయడం ఎట్లా చూడాలి? అదంతా అయిపోయింది, ఓకే. సో వెంటనే అన్నిప్పుడు ఏమయ్యాడు? ఆ గాలి మోటార్లో లండన్ వెళ్ళిపోయాడు. పవన్ గారు, ముందుగానే నాకు అవకాశం ఇచ్చిన ఏబిఎన్ యజమానికి అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి నాయకులకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేసుకుంటూ, పవన్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చింది అని, సార్ మనకు 11 సీట్లే సార్ వచ్చింది అని వెళ్ళి చెప్పే వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చుట్టుపక్కల ఎవరు లేరు. అంటే ఆయన టూర్ వస్తున్నారు అంటే నేను రావచ్చా, వస్తే జనం వస్తారా అని అడక్క ముందే అయ్యో సార్ మీరు వస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, లక్షల మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు, మన నాయకులు వెయిట్ చేస్తున్నారు, మన కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు సార్ అని చెప్పి ఒక రియాలిటీని ఆయన ముందు పెట్టే ఒక కోటరీ గాని లేకపోతే ఆయన చుట్టుపక్కల మనుషులు గాని ధైర్యంగా చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అది ఓడిపోయిన తర్వాతే కాదు, అప్పట్లో కూడా వై నాట్ 175 అంటే కూడా కొంతమంది వెళ్ళి సార్ వై నాట్ 175 అంటున్నారు, మరి దారుణం ఇది, ఆ నంబర్ ఎలా వస్తుంది సార్ 175 అంటే, అంతో కొన్ని 10 సీట్లన్నా వాళ్ళకి వస్తుంది కదా సార్ అని చెప్పే ధైర్యం కూడా చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఎలాంటి వ్యక్తిత్వమో ఎలాంటి క్యారెక్టరో ఆయన దగ్గరికి వెళ్ళి నిజం చెప్పే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో కొన్ని కళ్ళ ముందు ఇది అబద్ధాలు, ఇది ఫేక్ అని తెలిసినా ఆయన దగ్గరికి వెళ్ళి నిజం చెప్పలేని పరిస్థితి. అంటే ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీలోనూ ఒక ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి సార్. ఎందుకంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్, రియాలిటీ ఏంటి, గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అని ఏ పార్టీ అయితే అప్పటికప్పుడు దాన్ని సమీక్ష చేసుకుంటూ వస్తుందో ఆ పార్టీ అంతా కూడా ఫర్దర్ గా ఫ్యూచర్ లో చాలా ఎగ్జిస్టెన్స్ ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫర్దర్ గా చాలా గ్రోత్ ని వాళ్ళు చూస్తారు. ఏ పొలిటికల్ పార్టీ అన్నా కానీ పడుతుంది లేస్తుంది. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగారు. ఆ రోజు కూడా ఏంటి, కేవలం రాజశేఖర్ రెడ్డి కొడుకు, ఒక్క ఛాన్సు. ఆయన 67 సీట్లు 2014లో గెలిచినప్పుడు కూడా కనీసం ఆ రోజు ఏ రోజు కూడా ఆయన నేను వస్తే ఇది చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. నాకు ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అన్నారు. ప్రజలు డెఫినెట్ గా నువ్వు ఒక ఛాన్స్ అడుగుతున్నావు కాబట్టి అని ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చేశారు. ఎప్పుడైతే ఒక ఛాన్స్ ఇచ్చేశారో ఆ యొక్క 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా భయపెట్టాడో అందరూ చూసాము. మీకు చిన్న స్టోరీ చెప్తాను సార్. రావణాసుడు చనిపోయేటప్పుడు రాముడు అంటాడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, లక్ష్మణుడు చెప్తాడు వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి రాజనీతి కనుక్కోని చెప్తాడు. అప్పుడు రాజనీతి అడుగుతాడు రావణాసుడిని. అప్పుడు రావణాసుడు అంటాడు, రామ, నీ కష్టంలో కూడా నీ కుటుంబ సభ్యులందరూ నీలోనే ఉన్నారు, నీ కష్టంలో కూడా నా తమ్ముడు విభీషణుడు కూడా నీతోనే ఉన్నాడు, కానీ నా కష్టంలో నా కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఎవడైతే కష్టంలో సొంత కుటుంబ సభ్యులు కూడా ఉంటారో వాళ్ళు మాత్రమే నీలాగా రాజుగా ప్రజల జీవితాలు వర్ధిల్లుతారు, వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. నాకు నా కుటుంబ సభ్యులు కూడా నాతో లేదు కాబట్టి నేను ఈ పరిస్థితి వచ్చానని చెప్పే విషయాన్ని రాముడు చెప్తాడు. సో 2019 వరకు కూడా జగన్కి శ్రీరామ రక్ష ఎవర్రా అంటే మీరు చెప్పినటువంటి ఒక కుటుంబ సభ్యులే వీళ్ళకి శ్రీరామ రక్షగా, వాళ్ళ తల్లి గాని వాళ్ళ చెల్లి గాని ఏదో నా కొడుకు నా అన్న ఏదో ఆంధ్ర రాష్ట్రానికి చేస్తారని చెప్పి వాళ్ళు తిరిగారు. ఎప్పుడైతే సొంత కుటుంబ సభ్యులే దూరం అయ్యారో ఆ రోజు రావణాసుడు పట్టిన గీతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి కూడా పట్టింది. ఆ యుగంలో మనకు రావణాసుడు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అయితే ఈ యొక్క కలియుగంలో జగన్మోహన్ రెడ్డి మనకు ఒక రావణాసుడు లాంటి క్లాసిక్ ఎగ్జాంపుల్. మరి దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు ప్రజలు ఎవరు వెళ్ళట్లేదు, సామాన్యులు ఎవరు వెళ్ళట్లేదు. ఈవెన్ ఏ పార్టీ, ఇప్పుడు మేము జనసేన వ్యతిరేకిస్తాం, మేము వెళ్ళం, టీడీపీ వాళ్ళు వ్యతిరేకిస్తారు వాళ్ళు వెళ్ళరు, బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తారు వారు వెళ్ళరు. పార్టీలు పక్కన పెడితే సామాన్యులు ఎవరు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క మీటింగ్స్ కానీ ఆయన ఏం చేస్తున్నాడో కానీ అసహించుకుంటున్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతి 3 నెలలకి ఒక్కరోజు బయట వచ్చి ఏదో ఒకటి మాట్లాడతారు కదా. ఆ రోజు బంగారుపాలెంలో మీరు రైతుల్ని పరామర్శిస్తారనుకుంటే, మేమందరూ రైతుల గురించి మాట్లాడతారనుకుంటే, చివరికి మామిడికాయల్ని ట్రాక్టర్లతో ఎప్పుడైతే తొక్కారో ఆ రోజు అక్కడ రైతులు కూడా ఒక విధంగా భయానికి లోనైపోయారు. మిర్చి యార్డుకి వెళ్ళి రైతులకి మద్దతు ధర గురించి మాట్లాడతారనుకుంటే వెళ్తూ ఆ యొక్క మిర్చి యార్డ్ లో బస్తాలు మిరపకాయలు తీసుకెళ్లిపోయారు. సో ఎక్కడొచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సబ్జెక్టు ఇంకొక విధంగా పబ్లిక్ లోకి వెళ్ళడంతో అసహించుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే
మీరు ఇంత వచ్చి మాట్లాడేటప్పుడు ఎందుకు అసెంబ్లీకి పోరు? ప్రజలు ఇది గమనిస్తున్నాను సార్. ఎందుకంటే ఒక టీ షాప్ లో కానీ ఎక్కడన్నా కానీ కూర్చొని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు ఈయన ఊరికే ఈడ తిరగడము, అదేదో అసెంబ్లీకి పోయి అడగచ్చు కదా, అసెంబ్లీకి పోయి అడగచ్చు, ఎందుకు అసెంబ్లీకి పోడు అనేసి. సో మీరు ఎంతసేపు అంటే అసెంబ్లీకి కూడా ఒక 1000 మంది 2000 మందితో పోతే అప్పుడు ఏమైనా అసెంబ్లీకి అలో చేస్తారంటే అప్పుడు వెళ్తాడేమో, మనకైతే తెలియదు. కాకపోతే సార్ మనం ఎంత చెప్పినా పవన్ గారు, కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పీపీపీ కాలేజ్ విధానం మీద నర్సీపట్నంకి వెళ్ళినప్పుడు ఆ రోజు పేపర్ లో ఆ రోజు రాసింది, పీపీపీ విధానంతో కడితే తప్పేంటని చెప్పి హైకోర్టు ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళకి చెంపు చెల్లు అనే విధంగా చెప్పడం జరిగింది. దౌర్భాగ్యం ఏంటంటే దాన్ని ఈవెన్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను, అదేంటంటే కూటమి ప్రభుత్వం కూడా చేసింది చెప్పుకోవడంలో నాట్ ఈవెన్ 30 to 40% కూడా ఈవెన్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ వీళ్ళెవ్వరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ని పబ్లిక్ లోకి రీచ్ చేయడంలో నేను అనుకోవడం 100% ఫెయిల్యూర్. అందువల్లే ఈ రోజు యొక్క ఫేక్ మనకు స్కోప్ వస్తుంది. ఈ రోజు చూడండి ఒక ఎగ్జాంపుల్, జస్ట్ ఐ విల్ ఫినిష్. గూగుల్ సెంటర్ ని ఈ రోజు బాంబే వాళ్ళు ట్రై చేశారు, చెన్నై వాళ్ళు ట్రై చేశారు, మహారాష్ట్ర వాళ్ళు ట్రై చేశారు, కర్ణాటక వాళ్ళు ట్రై చేశారు. చాలా కాంపిటీషన్ అప్పటికి కూడా ఈ రోజు ఏపీకి ఉన్నటువంటి ప్రీవియస్ బ్రాండింగ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు మనం గూగుల్ సెంటర్స్ ని తెచ్చుకున్నాం. బట్ ఈ రోజు అది కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్పుకోగలిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గతంలో పోలవరం నిర్వాసితులకు కూడా డబ్బులు ఇచ్చారు, అది కూడా చెప్పుకోలేకపోయారు మొన్నటి వరకు. చెప్పుకోవాలి. ఇప్పుడు అది చాలా మంది మంత్రులకే అది ఏంటి ఇచ్చామా మనం అనే విధంగా ఉందంట, అంటే చెప్పుకోలేకపోతున్నారు అనే చర్చ కూడా ఒకటి నిజమే. మొన్న అందుకే సీఎం గారు మన యొక్క మినిస్టర్ మీటింగ్, కేబినెట్ మీటింగ్ లో రేపు